కోరిక తీరకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం ఉన్నా పొందలేకపోతే ఏమైంది? నాకు లేదు కాబట్టి పక్క కొడుకుండొద్దు. ఈ 3 భయంకరమైన గుణాలు. ఈ 3 తథ్యం కావాలి అంటే ఏంటి? దొంగల్లాగా మన దేహంలో తిష్ట చేస్తున్నారు ఈ 3. జాగ్రత్త అన్నాడు శంకరాచార్యుల వారు, జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు. మరి ఈ గుణాలు పోవాలంటే హిందూ ధర్మం ఎంత గొప్పదంటేనండి, నేను ధర్మం అంటున్నా, మతం అంటున్నా ఎక్కడ కూడా, హిందూ ధర్మం ఎంత గొప్పదంటే అందరినీ కలుపుకొని పోతే, కానీ తనని కించపరిచలను కలుపుకొని పోయే తత్వాన్ని ఈ రోజు నుంచి వదిలేద్దాం. ఏంటో తర్వాత చెప్తాను మీకు. నేను ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ చెప్తాను. ఈ 3 గుణాలు నిదానించాలని మన హైందవులు, మన ఋషులు, మన మహాత్ములు పరమాత్మ తత్వాన్ని ఎలా చెప్పారంటే, అడుగు తీసి అడిగిస్తే రా మా అని ఏమన్నారు. లేస్తూనే పుని స్త్రీలు తాళి కళ్ళకట్టుకొని రామా అనమన్నారు.